రెండవ సత్యానికి వస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనం. సంసోను తిమ్నాతునకు తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతన్ని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతన్ని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా చూడండి, చదవండి. వారు మూడో వచనము ఆఖరి భాగం. స్వజనుల కుమార్తెలనే గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? ఇప్పుడు చూడండి, వచ్చి నాకు పలాని ఫిలిష్తీయురాలు నచ్చింది, తిమ్నాతులో పలానా అమ్మాయి నచ్చింది, నా లైఫ్ నా ఇష్టం అని ఫస్ట్ డైలాగ్ చెప్పిన వ్యక్తి రెండో మాట ఏమంటాడు తెలుసా? ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తండ్రితో. ఇప్పుడు నాకు నచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు వెంటనే కావాలి. దయచేస్తునండి, నా లైఫ్ నా ఇష్టం. ఇది ఏ డైలాగ్? ఫస్ట్ డైలాగ్. సెకండ్, నా లైఫ్ నా ఇష్టం కాబట్టి నాకు నచ్చింది వెంటనే నాకు కావాలి. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారు దాన్నే, తక్షణ తృప్తి అని. తక్షణ తృప్తి అంటే ఏం తెలుసా? మనకి ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఇష్టం వచ్చిందనుకోండి, మనకి ఏదైనా చేయాలనిపించింది అనుకోండి, వెంటనే మన మనసు ఏమంటుంది తెలుసా? చేసే అని మన ఫీలింగ్స్ని ఏం చేస్తుంది? రెచ్చగొడుతుంది. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, వెంటనే మనకు ఆశపడింది వెంటనే కావాలనేసరికి ప్రస్తుత ప్రపంచం ఏం చేస్తుంది తెలుసా? అన్నీ ఇన్స్టంట్ సిరీస్ చేసింది. ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ మ్యాగీ, ఇన్స్టంట్ స్విగ్గీ, ఇన్స్టంట్ బ్లింకిట్. ఎంత ఫాస్ట్గా వస్తాయంటే అంబులెన్స్ కంటే ముందు వస్తాయి. దేనికంటే ముందు వస్తాయండి? అంబులెన్స్ కంటే ముందు వస్తాయి. ఎందుకంటే మనిషికి ఏం కావాలి? ఇన్స్టెంట్. అందుకో చూడండి, అప్పుడు తినాలని ఆశ వచ్చిన వెంటనే దబ ఆర్డర్ చేస్తాం. వచ్చేసరికి నిజంగా ఇంత తినగలుగుతానా? కానీ అప్పటికి నీకేమనిపించింది? ఇన్స్టెంట్గా ఆర్డర్ చేసేయాలనిపించింది, అప్పటికది చేయాలనిపించింది. చూడండి, మనిషిలో వెంటనే ఎప్పుడైతే అవ్వ ఎప్పుడైతే ఆ తినవద్దన్న పండును చూసిందో, ఆ కంటి చూసిన వెంటనే ఫస్ట్ ఏమనిపించింది తెలుసా? చాలా చూడడానికి కంటికి ఎలా కనిపిస్తుందంట? రమ్యంగా కనిపిస్తుందంట. తర్వాత వెళ్ళి తినాలి అని ఆశ పుట్టింది. విషాదకర సంఘటన ఏంటంటే, మనం ప్రస్తుతం జీవిస్తున్న ప్రపంచంలో ఏదన్నా కోరిక వచ్చిందా, ఏదైనా ఆలోచన వచ్చిందా, వెంటనే ఇన్స్టెంట్ ప్లెజర్. వీ వాంట్ ఇన్స్టెంట్ ప్లెజర్, ఇన్స్టెంట్ రిలేషన్షిప్, వెంటనే బంధాలు. అది తప్పు కానీ ఒప్పు కానీ వెంటనే కావాలి, ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్. కొన్నిసార్లు మనం అంటాం, నేను వెయిట్ చేయలేనండి, నా వల్ల కాదు. యు కాంట్ వెయిట్. ఈరోజు వెయిటింగ్ అంటేనే అతిపెద్ద సమస్యగా భావిస్తాం. వెయిట్ చెయ్యు అంటే పిల్లలు వెయిట్ చేయలేరు. అందుకో వెంటనే ఇవ్వలేదు అనుకోండి, ఫోన్ కావాలని ఏడుస్తారు. ఫోన్ ఇవ్వకపోతే కింద పడి ఏడ్చి నాన్న యాగి చేసరికి లాస్ట్కి మనం ఏం చేస్తాం? ఈ తలనొప్పి వద్దు, ఏదో అడిగింది ఏంటి వాళ్ళు, ఫోనే కదా అని చెప్పి, పోరా నీ సావు నువ్వు సావుపో అని చెప్పి ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇది రాకపోయేసరికి ఏమవుతుంది తెలుసా? మనుషులకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పొరపాటు చేసి, పెంపకంలో పొరపాటు చేసి, అడిగిందల్లా వెంటనే ఇచ్చేయాలి. మాకు లేదు కదా చిన్నప్పుడు, కాబట్టి మా పిల్లల సమస్యను బాధపడద్దు, కాబట్టి మేము ఇంత కష్టపడేది ఎవరి కొరకు? మా పిల్లల కొరకే కదా అని చెప్పి అడిగిందల్లా ఏం చేయాలి? వెంటనే ఇచ్చేసేయాలి. వాడు సైకిల్ అడిగాడా? సైకిల్ ఇచ్చేయి. బైక్ అడిగాడా? బైక్ ఇచ్చేయి. ఆ బైక్ ఇచ్చిన తర్వాత వాడు తీసుకెళ్ళి ఏం చేయాలి? యాక్సిడెంట్ చేసేసాడా? దాని తర్వాత కూర్చొని ఏడుస్తూ, అయ్యో బ్రదర్ మేము అట్లా అనుకోలేదు బ్రదర్, అసలు నా బాబు ఇలా కాల్చి తిరిగిపోతే అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి, ఎంతో గారాబగా పెంచామండి. మరి ఎందుకు పెంచావు? ఎలా పెంచావు? అడిగిందల్లా వెంటనే ఏం చేసావు? ఇవ్వడం ఆరంభించావు. విషాదకర సంఘటన ఏంటంటే, చివరికి వెంటనే అది నాకు కావాలి, నాకు ఇష్టమైంది నాకు కావాలి, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నాకు ఇష్టమైంది కాబట్టి నాకు వెంటనే అది కావాలి అనమా? ఇది వాట్ ఎవర్ వీ లైక్ వి సే దట్ ఐ వాంట్ ఇట్ ఇమ్మీడియట్లీ. సెల్ఫ్ కంట్రోల్ లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. బైబిల్ సెలవిస్తున్న ఒక మాట, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో, ఎప్పుడైతే స్వయ నియంత్రణ ఉండదో, మన మీద మనకు నియంత్రించుకునే హక్కు ఉండదో, నియంత్రించుకునే శక్తి ఉండదో, ఆ వ్యక్తి ఎలాంటి వాడంట తెలుసా? ప్రాకారము లేని పట్టణం. చదవండి. తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. అందుకొరకే ఒకడిని చూసావు, ఇంటర్నెట్కి వెళ్ళావు, అది నీకు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రభు నీకు టెస్ట్ పెడతాడు. ఏమనంటే, నీ మనసును నువ్వు
అంచుకుంటావా, లేదా నువ్వు కోరుకున్నట్టే నువ్వేం చేస్తావు, టైప్ చేస్తావు అని. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మనకు ప్రశ్న మధ్యలో ఏమవుతుంది, టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అనుచుకోవాలా? ఎందుకు అనుచుకోవాలి? నా లైఫ్ నా ఇష్టం. ఇప్పుడు నేను ఇష్టపడ్డాను కాబట్టి వెంటనే అది వెరీ గుడ్, వెంటనే ఏం చేయాలి, టైప్ చేసేస్తాను. ఎందుకంటే యాక్సెస్ ఉంది కదా నాకు. అందుకొరకు నేను కోరుకున్నాను కాబట్టి అది నేనేం చేస్తాను, వెంటనే పొందుకోవాలి. తక్షణమే నేను పొందుకోవాలి, వెంటనే నాకు కావాలి. ఐ కాంట్ వెయిట్. అందుకొరకే 2 అంటే మనకు ప్రస్తుత తరానికి 2 నచ్చవు. వెయిట్ అంటే నచ్చదు, రెండోది నో అంటే నచ్చదు. నో అంటే నచ్చదు, నో అంటే నచ్చదు. నో అంటే నాకు నిజంగా నచ్చుతున్న వాళ్ళు చేయొద్దండి. ఎవ్వరు లేరు చూడండి. దేవుడు యథార్థవంతులను దీవించునుగాక. ఒకటి కావాలి అంటే ప్రభు నో అన్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఈ ప్రభువే నాకు, నేను కూడా ప్రభుకి ఏం చెప్తా, నో చెప్తా. ఆయన నాకు నో చెప్పాడు కాబట్టి నేను ఆయనకేం చెప్తా, నో చెప్తా. బైబిల్లో నో చెప్పిన 2, ఎస్ చెప్పిన 2. ఎవరు డెస్టినీస్ మార్చుకున్నారో మీరే చెప్పండి. బైబిల్లో నో చెప్పిన వాళ్ళు 2 పరిచయం చేస్తాను, ఎస్ చెప్పిన వాళ్ళు 2 పరిచయం చేస్తాను. వారు ఎస్ చెప్పినందుకు ఏమయ్యారు, వీరు నో చెప్పినందుకు ఏమయ్యారో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకొరకే జీవితంలో ఎవడు శక్తివంతుడు తెలుసా, ఎవడు పవర్ఫుల్ తెలుసా? నీ శోధన వచ్చినప్పుడు, సామెతలు 1:10 రాసుని చూడండి. శోధన వచ్చినప్పుడు, శోధకుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, శోధన ఏ రూపంలో వచ్చినా సరే నో చెప్పగలే వాడే దమ్మున్నోడు, వాడే బలాఢ్యుడు, వాడే విజయవంతుడు. చూడండి, చదవండి సామెతలు 1:10. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, మనం ప్రాణం తీయుటకు పొంచియుందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము, నిర్దోషి అయిన ఒకటి పట్టుకొనుటకు దాగియుందము, పాతాళము మనుషులను. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వేం చేయాలి? ఒప్పుకోకంటే అర్థమైంది తెలుసా? లర్న్ టు సే నో. ఈరోజు మీటింగ్లో ఈ ఒక్క పాయింట్గా నేర్చుకోగలిగితే, నీకు శోధన వచ్చిందా, సాతాను శోధిస్తున్నాడా, స్నేహితులు శోధిస్తున్నారా, పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ నిన్ను ప్రెషర్ చేస్తున్నారా, దమ్మున్నాం ఎవరు తెలుసా? నో చెప్పగలగాలి. ఎన్నిసార్లు నో చెప్పాలి? యోసేపు ప్రతిరోజు తనను శోధకురాలు వస్తూ ఉంది. ప్రతిరోజు 2 నో చెప్పిన వాళ్ళు పరిచయం చేస్తారు. ప్రతిరోజు శోధకురాలు వస్తూ ఉంది. పాపము చేయడానికి కొరకు ప్రేరేపిస్తూ ఉంటే, నేను దేవుని వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యమును ఎట్లు చేసి నా ప్రభువుని ఏ రీతిగా నేను గాయపరచగలను చెప్పి ఆలోచించుకొని ప్రతిరోజు బలవంతం చేస్తా ఉంటే, ప్రతిరోజు ఏం చేస్తున్నా అండి? నో చెప్పి ఒకరోజు తారాస్థాయికి వచ్చేసరికి అక్కడ నుంచి ఏం చేశాడు తెలుసా? పారిపోయాడు. ఈరోజు అడుగుతున్నా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. అందరూ అడుగుతారు, శోధన ఎలా జయించాలి? స్వయం నియంత్రణ కూర్చొని అక్కడ మన శక్తులన్నిటి కూడా క్రోడీకరించు. అవన్నీ సోది మాటలు, పనికిరాదు. శోధన ఎలాంటిది తెలుసా? కుక్క లాంటిది, పిచ్చి కుక్క లాంటిది. అర్థం చేసుకొని చెప్తున్నా. శోధన ఎలాంటిదండి? పిచ్చి కుక్క లాంటిది. పిచ్చి కుక్క వస్తే, ఓ పిచ్చి కుక్క, నువ్వు మంచిదాన్ని అవుతావు, నేను నిన్ను మంచిదాన్ని చేయగలుగుతాను, చూడు నువ్వు వింటున్నావు, నువ్వు నా మాట వింటావు అని చెప్పి పిచ్చి కుక్కతో మాట్లాడతారండి. అట్లా పిచ్చి కుక్కతో మాట్లాడటం ఏమంటారు? కరెక్ట్, చాలా కరెక్ట్ చెప్పారు. అలా పిచ్చి కుక్కతో మాట్లాడటం ఏమంటారండి? పిచ్చోడు అంటారు. ఇప్పుడు పిచ్చి కుక్క ఎంబడబడుతుంటే ఏం చేయాలి? కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే, దానికి పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లే, కామన్ సెన్స్ చాలు. పిచ్చి కుక్క వస్తే ఏం చేస్తారు? పారిపోతారు. ఇది తెలివి. ఎందుకంటే పిచ్చి కుక్కను ఎవడు సాధు చేయడానికి ప్రయత్నించరు. శోధనుడు అంతే, ఈ శోధన నేను జయిస్తా, ఆలోచించకుండా ప్రయత్నిస్తా, ఇప్పుడు ఈ శోధన మీద ఎలా జయించాలో బుక్స్ చదివి, బైబిల్స్ చదివి, అంత లేదు. శోధన వచ్చిందంటే పిచ్చి కుక్క లాంటిది. ఏం చేయాలి అక్కడ నుంచి? చెప్పరేంటండి? బిగ్గర చెప్పండి. అందుకొరకే జ్ఞాని చెప్తున్న మాట ఇది. జ్ఞాని అయిన సొలొమోను జీవితం అంతా ఎక్స్పెరిమెంట్ చేసి, నా కుమారుడా శోధన వచ్చిందా, పిచ్చి కుక్క లాంటిది అది, దాని దగ్గర నుంచి ఏం చేయాలి? పారిపోనాయనా, అక్కడ చాలా ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు ఏం పెట్టుకోకు, నీకు ఒకటే మంత్రం ఏంటంటే అక్కడ నుంచి నో చెప్పాలి, త్వర చెప్పాలి, పారిపోవాలి. నో అండ్ గెట్ లాస్ట్, నో అండ్ గెట్ లాస్ట్. నో చెప్పు, పారిపో, ఫ్లీ అవే. చాలాసార్లు జీవితంలో ఎవడు జ్ఞాని అంటే, శోధన వచ్చినప్పుడు నో చెప్పగలిగేవాడే జ్ఞాని. అరే ఒక్క పెగ్గేరా, ఏం చెప్పాలి? ఇంతసేపు మళ్ళీ
చాలా కష్టపడుతున్నారు. ఒక్క పెగ్గరా, ఏం కాదు అస్సలు. ఇది ఒక్క పెగ్గుకి ఎవరు అలవాటు? తాగుబోతులు ఏం కాదురా, ఒక్క పెగ్ టేస్ట్ చూడు. అప్పుడు ఏం చెప్పాలి? ఇంత ఆలోచిస్తున్నారు ఏంటండి? ఫ్రంట్ రో పిల్లలు చెప్తున్నారు, ఏం చెప్పాలి అప్పుడు? నో. రావట్లేదు మనసు, వెనకాల వాళ్ళకి నాట్. అరే ఇది ఒక్కసారి రా, కొద్దిగా ఇది ఒక స్మెల్ చూడు, చాలా బాగుంటుంది. ఏదో అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఈ స్మెల్ కొద్ది చూడరా, చాలా బాగుంటుంది, వేరే వేరే ప్రపంచమైనట్టు ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి? నిజమా నాన్న? అలా నాకు అలా తెలియదే, అట్లా ఉంటుందా? కాదు, ఏం చెప్పాలి? ఒక్కసారి ఒక సెల్ఫీ వీడియో పంపించావా, వీడియో పంపించావా అంటే ఏం చెప్పాలా? గట్టి చెప్పాలా? ఏమనుకుంటాడేమో మళ్ళీ ఎప్పుడు కూడా నన్ను బ్లాక్ చేస్తే అప్పుడు ఏం చెప్పాలి? నో అన్న వ్యక్తి డైరెక్ట్గా బానిస బతుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు కొట్టవచ్చు. నో అన్నోడు ఎక్కడి నుంచి వెళ్ళాడు? బానిస బతుకు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పిఎం పోస్ట్కి వెళ్ళాడు. స్టోరీ నెంబర్ 2, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. జీవితంలో నో చెప్పడం ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ జీవితంలో అప్పుడు ఆటోమేటిక్గా విజయవంతుడు అవుతావు. నీ దీపం ఆరిపోయే ప్రసక్తి లేదు. డానియల్ చాప్టర్ 1 verse 8 త్వరగా చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, నేను ఈ భోజనము తినాలి, నువ్వు తినాల్సిందే అని చెప్పి ఫోర్స్ ఎంత వచ్చిందంటే, రాజు నుంచి ఫోర్స్ వస్తే అప్పుడు ఒక మాట అంటాడు, ఐ కాంట్ ఈట్ దిస్. డైరెక్ట్గా ఒకటే మాట్లాడారు, ఐ విల్ నాట్ ఈట్ దిస్. ఒక మాటలో చెప్పాలంటే NO, నేను తినను. ఎందుకు తినవయ్యా అంటే, నన్ను నేను అపవిత్రపరచుకోవద్దని నేను ఆల్రెడీ దేవుని దగ్గర ఏం చేశాను? తీర్మానం చేసుకున్నా. ఐ పర్పస్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ విల్ నాట్ డిఫైల్ మై సెల్ఫ్ విత్ ద కింగ్స్ మీట్. ఆ నో చెప్పిన వాడు 127 సంస్థలను ఏం చేశాడు? అధిపతి అయ్యి ప్రపంచ చరిత్రను మార్చేశాడు. ఇద్దరిని చూసాం మనం. నో చెప్పినోడు ఒకడు ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇంకొకడు నో చెప్పినోడు ప్రపంచాన్ని ఏం చేశాడు? మార్చేసిన స్థాయిలో ప్రపంచానికి ఏమయ్యాడండి? అధిపతి అయ్యాడు. హీ బికేమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఎంపైర్. ఇప్పుడు నో చెప్పిన వాళ్ళు ఇంత స్థాయికి వెళ్తే ఎస్ చెప్పిన వాళ్ళకి ఇద్దరు చూపిస్తాను. అవ్వ దగ్గరికి సాతాను వచ్చి నిజంగా ప్రభు తినవద్దన్నాడా అనేసరికి ఆమె చూసినప్పుడు కంటికి చాలా బాగా అనిపించిందంట. తినాలని ఆశ వచ్చినప్పుడు ఏం చెప్పిందండి? ఎస్ అనింది, నో అనలే. ఆమెకు నో తెలియదు, ఆమె ఏమనిందండి? ఎస్ అనింది. ఎస్ అనేసరికి ఏదేను తోటలోంచి పరదేశంలో నుండి ఆమె గమ్యస్థానం ఏమైందండి? బయటకి వెళ్ళగొట్టబడింది. షీ డిడ్ నాట్ లెర్న్ టు సే నో అండ్ షీ వాస్ కిక్డ్ అవుట్ ఆఫ్ ఏదేను తోట నుంచి ఏమైందండి? బయటకి గెంటి వేయబడింది. సంసోను కూడా తన జీవితంలో నో చెప్పడము నేర్చుకోలేకపోయాడు. ఎస్ అన్నాడు. చివరికి ఏమైందంటే తన శక్తి అంతటిని ఏమైందండి? కోల్పోయి చివరికి ఒక ఆత్మహత్య చేసుకొని చనిపోయే వ్యక్తిగా చరిత్రలో ఏమయ్యాడు? విషాద ఛాయలతో తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. బైబిల్లో ఇద్దరు ఎస్ చెప్పిన వాళ్ళు చూపించాను, ఇద్దరు నో చెప్పిన వాళ్ళు చూపించాను. బహుశా మీరు అనుకోవచ్చు, నో చెప్పడం అనేది బహుశా చాతగానోళ్ళు చేసేదాన్ని. కాదండి. యేసు ప్రభువుకి ఎంత శక్తి ఉంది తెలుసా? సాతాను వచ్చి శోధించాడు. ఏమన్నా తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఈ రాళ్ళని రొట్టెల్లాగా మార్చుకో. పోని శోధన అక్కడ ఆగిపోలేదా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, దేవదూతలు నేను వచ్చి కాపాడుకునే ప్రామిసులు నీకు ఉంటే, నువ్వు రాసిన బైబిల్ నీకు కరెక్ట్ అయితే, ఇక్కడ పైన నుంచి కొండ నుంచి ఏం చేయాలి? దూకి చచ్చిపోలే, దూకు. నీ దూతలో చేంజ్ చేస్తారు, కాపాడుతారు. ఇప్పుడు ఏమన్నాడు? యూ షల్ నాట్ టెంప్ట్ యువర్ గాడ్. నీ దేవుని శోధించడానికి వీలు లేదని చెప్పి సాతాను ఏమన్నాడు? పారిపోమని చెప్పి సాతాను ఏం చేశాడు? హీ లెర్న్ టు సే నో.
తద్వారా గమ్యస్థానం, శోధనలోంచి, అరణ్యంలోంచి గురుతరమైన గమ్యస్థానికి కాదు, అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడిన నామముగా యేసుప్రభు నామము ఘనపరచబడింది. ఈరోజు ఈ ముగ్గురిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, శక్తి లేనోడు కాదు నో చెప్పేవాడు, దమ్మున్నోడే నో చెప్పగలుగుతాడు. నిజంగా ఆయన దేవుని కుమారుడే, నిజముగా ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువే. ఆజ్ఞాపిస్తే రాళ్ళేంది రొట్టెగా మార్చబడేది, ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి మన్నానే వచ్చి కింద పడేది. అలాంటి శక్తి ఉన్నోడు కూడా అణుచుకొని ఏమి అన్నాడు, నో చెప్పాడు. ఈరోజు ఒక మాట చెప్తా, నో చెప్పడం అంటే బలహీనులు కాదు, నో చెప్పగలేవాడు శక్తివంతుడు, నో చెప్పగలవాడే బలాఢ్యుడు. అందుకొరకు ప్రియ సోదరి సోదరుడు, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడైతే నువ్వు శోధన నుంచి పారిపోవడానికి ఇష్టపడతావో అప్పుడు నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు. ఈరోజు వాక్య సారాంశాల్లో రెండో సత్యం ఏం తెలుసా, కొన్నిసార్లు నీ జీవితంలో నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చింది నాకు వెంటనే కావాలి కాదు, కొన్నిసార్లు నువ్వు వెయిట్ చేయడానికి ఇష్టపడాలి. రెండవది, నో చెప్పడానికి సంతోషించాలి. ఈరోజు నుంచి నో చెప్పడానికి కొరకు నేను ఇష్టపడుతున్నాను, వాళ్ళు చేద్దండి, దేవుడు దీవించునుగాక. అందుకొరకే ఒక ధనవంతురాలు ఉందంట. ఆ ధనవంతురాలు మేనేజర్గా, డ్రైవర్గా ఒక పోస్ట్ని 2 lakhs శాలరీ ఫిక్స్ చేసి బెస్ట్ డ్రైవర్ని సెలెక్ట్ చేయాలని చెప్పి ఆమె రిక్రూట్మెంట్ కొరకు ఇంటర్వ్యూస్ పిలిచిందంట. పిలిచేసరికి చాలామంది డ్రైవర్స్ వచ్చారు. చాలామంది డ్రైవర్స్ వచ్చినప్పుడు ఈ ధనవంతురాలు ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, నా ఇల్లు కొండ మీద ఉంది చూశారు కదా అంటే, చూసాం మేడం, చాలా మీ ఇల్లు గురించి చాలామంది మాట్లాడుకుంటారు, అద్భుతంగా కొండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది మీది, చాలా అందమైన ఇల్లు మీది అంటే, చాలా బాగా మాట్లాడావు, కరెక్టే. ఇప్పుడు నన్ను కొండ మీద తీసుకెళ్తావు కదా, నువ్వు ఎంత దగ్గరగా తీసుకెళ్ళి డ్రైవింగ్ స్కిల్స్ నీకు ఉన్నాయని అని అడిగాడంట. ఎంత దగ్గర తీసుకెళ్తావంటే, ఫస్ట్ ఆయన అన్నాడంట, జస్ట్ 2 inches గ్యాప్లో తీసుకోబోతాం మేడం అన్నాడు. రెండో ఆయన అన్నాడంట, 2 inches గ్యాప్ కాదు మేడం, 1 inch గ్యాప్లో కూడా ఏం చేస్తాను నేను, అలా కట్టుకొట్టుకొని తీసుకోబోతా అన్నాడంట. మూడో ఆయన అన్నాడు, 1 feet గ్యాప్ అయితే ఇస్తాను మేడం, 1 feet దాకా అయితే పోగలుగుతాను నేను అన్నాడు. లాస్ట్ ఒక ఆయన పెద్ద మనిషి వచ్చాయంట, వచ్చి అన్నాడు, మేడం నేను అలా లాస్ట్కి 1 feet 1 inch 1/2 inch అంత నడిపేంత ధైర్యం నాకు లేదు మేడం, మీ ప్రాణం విలువైంది, మీ జీతం విలువైంది, దాని నుంచి ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్తా మేడం, నాకైతే రిస్క్ తీసుకొని లాస్ట్కి పోయి కట్లు కొట్టే అంత స్తోమత నాకు లేదు, అంత ధైర్యం నాకు లేదు, మీ జీతం విలువైంది, ఎంత దూరం అంటే అంత దూరం తీసుకెళ్తాను మేడం అన్నాడు. జాబ్ ఎవరికి ఇచ్చిండొచ్చు, ఎందుకు ఇవ్వాలి? డ్రైవింగ్ స్కిల్స్ లేవు కదా తనకి, ప్రాణం విలువ తెలుసు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చిన్న పిల్లోడు చెప్తున్నాడు, ప్రాణము విలువ తెలుసు అని. ప్రాణం విలువ తెలిసినోడు జీవితం తాట చెప్పరా, ప్రాణం విలువ ప్రాణం విలువ తెలిసినోడు జీవితంతో ఆట ఆడడు. కొందరు ఏమంటారు తెలుసా, జీవితం ఒకేసారి వచ్చిందిరా, ఒకేసారి పుట్టాంరా, కాబట్టి ఆట ఆడుకొని చచ్చిపోదాం రా అన్నాడు. నేనేమంటాను తెలుసా, జీవితం ఒకేసారి వచ్చింది కాబట్టి ఆ జీవితంతో ఆట ఆడడానికి వీలు లేదు. ఆప్షన్స్ ఉంటే ఆడుకో, 10 జీవితాలు ఉంటే ఆడుకో, ఒకటి కాకుండా 10 ఆప్షన్స్ ఉంటే ఆడుకో, కానీ దేవుడు నీ జీవితాన్ని ఒకేసారి ఈ లోకానికి పంపించాడు. ఆ ఒక్క అవకాశం దేవుని మహిమ కొరకు దేవుని కనపరిచి, ఎంతగా పాపం నుంచి దూరంగా పారిపోతే అంత మంచిని గుర్తిరిగి నో చెప్పగలిగే ప్రతి ఒక్కడిని దేవుడు అటువంటి యోధునిగా దేవుడు దీవించునుగాక.